కంటిన్యూషన్ పార్ట్. మరి ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే, ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఫస్ట్ ఫారెన్ గవర్నర్ ఉన్నారు. ఎవరు సార్ అంటే మనకి ఓస్ బెర్న్ స్మిత్. మరి ఫస్ట్ ఆర్బీఐ ఇండియన్ గవర్నర్, మరి ఇండియన్ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే సిడి దేశ్ముఖ్. ఎవరున్నారు సార్ అంటే సిడి దేశ్ముఖ్ గారు. మరి ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారు సార్ అంటే 26th ఆర్బీఐ గవర్నర్ మనకి సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజ్యసభ చైర్మన్. మనకి ఫస్ట్ రాజ్యసభ చైర్మన్, ఇక్కడ రాజ్యసభ చైర్మన్ అంటే ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారో, ఎవరైతే మనకి వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారో, ఈ వైస్ ప్రెసిడెంటే మనకి రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ రాజ్యసభ చైర్మన్ ఎవరు సార్ అంటే మనకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. మరి ప్రజెంట్ మనకి రాజ్యసభకి చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే, ప్రజెంట్ మనకి ఎవరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు? సిపి రాధాకృష్ణ గారు. సిపి రాధాకృష్ణన్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లోక్సభ స్పీకర్. మరి ఫస్ట్ మనకి లోక్సభ స్పీకర్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి జీవి మౌలాంకర్ గారు, గణేష్ వాసుదేవ్ మౌలాంకర్. జీవి మౌలాంకర్ గారు. మరి ప్రజెంట్ మనకి లోక్సభ స్పీకర్ గా ఎవరున్నారు సార్ అంటే 18th స్పీకర్ మనకి ఓం బిర్లా గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నీతి ఆయోగ్ చైర్మన్. మనకి 2015 వరకు మనకి ప్లానింగ్ కమిషన్ ఉంది. ఈ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి మనకి నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్, లైక్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు. ఇక్కడ నీతి ఆయోగ్ చైర్మన్, మరి ఫస్ట్ నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు వర్క్ చేశారు సార్ అండి, ఎవరైతే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారో ఆ ప్రైమ్ మినిస్టరే ఈ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఉంటారు. మరి ఫస్ట్ నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరు వర్క్ చేశారు సార్ అంటే మనకి నరేంద్ర మోడీ గారు. ప్రజెంట్ కూడా నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు సార్ అంటే నరేంద్ర మోడీ. ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉంటారో వాళ్ళే ఈ యొక్క నీతి ఆయోగ్ కి చైర్మన్ గా కొనసాగుతూ ఉంటారు. ప్రజెంట్ కూడా ఎవరు సార్ అంటే మనకి నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. మరి ప్రజెంట్ ఫస్ట్ నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే అరవింద్ పనగారియా. అరవింద్ పనగారియా గారు ఉన్నారు. ప్రజెంట్ మనకి నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి సుమన్ బేరీ గారు ఉన్నారు. సుమన్ బేరీ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ లా కమిషన్ చైర్మన్. మనకి ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి ఎంసి శీతల్వాడ్ గారు ఉన్నారు. ఎంసి శీతల్వాడ్ గారు. మరి ప్రజెంట్ లా కమిషన్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే దినేష్ మహేశ్వర్ గారు. ప్రజెంట్ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు సార్ అంటే మనకి దినేష్ మహేశ్వర్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ యూపీఎస్సీ చైర్మన్. యూపీఎస్సీ చైర్మన్ ఎవరున్నారు సార్ అంటే రాస్ బార్కర్ గారు. మరి ప్రజెంట్ యూపీఎస్సీ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి అజయ్ కుమార్ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. మనకి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే కేసీ నియోగి గారు. కేసీ నియోగి గారు. మరి ప్రజెంట్ మనకి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే మీరు చెప్పండి ఆన్సర్ స్టూడెంట్స్.